జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేంద్రంగా బుచ్చిరెడ్డిపాలెం మారిపోయింది. దశాబ్దాలుగా కొందరు వ్యక్తులు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కేంద్రంగా చూసుకుని క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసు విషయంలో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఏ మ్యాచ్ జరిగినా కోట్లాది రూపాయల్లో బెట్టింగ్ జరుగుతోంది అన్న విషయం అందరికీ తెలిసిందే. బుచ్చిరెడ్డిపాలెం బెట్టింగ్ మాఫియాకు బడా నేతలు పెట్టుబడులు పెట్టి యాప్లో బెట్టింగ్లు ఆడించి లాభాలు దిగమింగుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో బెట్టింగ్ యాప్ల ద్వారా లాభాలు గడిస్తున్న వారిని ఓ కేసులో నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు 2 కోట్ల రూపాయల వరకు రికవరీ చేసినట్టు జిల్లా ఎస్పీ ప్రకటించారు. వీరిద్దరిది బుచ్చిరెడ్డిపాలెం కృష్ణానగర్గా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్, మానిటర్ టీవీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ది సెంటర్ నడుపుతున్న అతన్ని పట్టుకోవటం జరిగింది. వేణుగోపాల్ అనే అతనికి మనీ ఇచ్చాను అని చెప్పాడు అనమాట. ట్రస్టెడ్ పర్సన్ అని అతనికి ఇచ్చాడు డబ్బులు. కొంచెం ఒక 50 lakhs వరకు ఇచ్చానని చెప్పాడు. దెన్ ఆ మనీ క్రికెట్ బెట్టింగ్లో పెడుతున్నట్టుగా ఆయనకి తెలిసింది. దెన్ వచ్చి మనకు పోలీస్కి ఇన్ఫామ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్తో మనం వెళ్తే అతను బుచ్చిలో ప్రాపర్ బెట్టింగ్ సెంటర్ నడుపుతున్నట్టుగా మనకి తెలిసింది. అక్కడ అతని రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి క్యాష్ 34,65,800 రూపీస్, దెన్ హెచ్పి ల్యాప్టాప్ ఒకటి, మొబైల్ ఫోన్స్ 13, ఎస్ఆర్ మానిటర్ ఒకటి, సామ్సంగ్ టీవీ ఒకటి, అండ్ నైఫ్స్ కూడా దొరికినాయి అతని రూమ్లో. సో ఆర్మ్స్ యాక్ట్ కూడా మనం ఈ కేసులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్, వెంకటరమణ, దెన్ మహేష్ అండ్ మణి, వీళ్ళు అందరు కలిసి క్రికెట్ బుకీస్గా యాక్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది మనకి. వీళ్ళు రాధే ఎక్స్చేంజ్ యాప్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు అండ్ పంటర్స్ ఉన్నారు. సో నెట్వర్క్ అంతా కూడా మనం ఐడెంటిఫై చేస్తాము. సో దాని మీద కూడా యాక్షన్ ఉంటుంది. వీళ్ళ అకౌంట్స్లో యాజ్ ఆఫ్ నౌ మనకి 25 అకౌంట్స్లో ఆల్మోస్ట్ 1,64,74,600 రూపీస్ ఫ్రీజ్ అయి ఉంది. మొత్తం కలిపి ఈ కేసులో బ్యాంక్ అకౌంట్స్లో 1.65 crores వరకు, ప్లస్ క్యాష్లో 35 lakhs, మొత్తం ఒక 2 crores వరకు మనకి సీజర్స్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చింది. దీంతో అది కాకుండా ఈ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్ ఎట్సెట్రా, ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ కూడా ఉంది. సో ఒక ఆన్లైన్ బెట్టింగ్ సెంటర్ నడుపుతున్నాడు ఇతను. సో ఈ నెట్వర్క్ ఎస్పెషలీ మనకి ఇప్పుడు T20 మ్యాచెస్ నడుస్తున్నాయి. దాని తర్వాత IPL సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఇక్కడ ఎవరైతే పాత బుకీస్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మనకి నిఘా ఉంది అండ్ డెఫినెట్గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి వీళ్ళల్లో ఇద్దరు మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళకి రిమాండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మిగతా వాళ్ళని కూడా మనం నెట్వర్క్ అలర్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే వీరిద్దరి వెనుక బడా బెట్టింగ్ మాఫియా ఉందనే తెలుస్తోంది. బుచ్చిరెడ్డిపాలెంలోని రాజకీయ నాయకుల ముసుగులో పార్టీ కార్యకర్తలుగా వెలుగొందుతున్న సుమారు 10 మంది వరకు బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహణ చేపట్టి కోట్లాది రూపాయలు గడించి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది. వీరి వెనుక బడా పారిశ్రామికవేత్తలు, కోటీశ్వర్లు ఉన్నట్టు కూడా సమాచారం. బాలాజీనగర్ పోలీసులకు దొరికింది చిన్న చేపలే. పట్టుకుంటే పెద్ద పెద్ద తిమంగలాలే బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నాయన్నది పరిశీలకుల భావన. ఒక్కొక్క క్రికెట్ సీజన్లో బెట్టింగ్ మాఫియా కోట్లాది రూపాయల ఆస్తులు గడిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. 4 ఏళ్ల వరకు ఏమీ లేని వ్యక్తులు బెంగళూరులో పబ్బులను కొనుగోలు చేయడం, విల్లా నిర్మాణాలు చేపట్టడం, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద పెద్ద వెంచర్లు వేసి ఈజీ మనీని భద్రం చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. కొందరు బెట్టింగ్ మాఫియాగా మారుతున్నట్లు సమాచారం. బుచ్చిరెడ్డిపాలెంలో అసలు వ్యక్తులు దొరకలేదని, కొసరి వ్యక్తులు దొరికారన్న విమర్శలు ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు ఈ మాఫియాపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని విమర్శలు ఉన్నాయి. రకరకాల యాప్ల ద్వారా సందేశాలు పంపి ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహించి కోట్లాది రూపాయలను అమాయకుల నుంచి కొట్టేసిన సందర్భాలు అనేకం ఉండగా వాటికి మూలాలు
బుచ్చిరెడ్డిపాలెం ఏరియాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించిన నగదుతో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాలలో వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి వ్యాపారం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. నెల్లూరు బాలాజీ నగర్లో పట్టుబడ్డ 2 వ్యక్తుల ద్వారా మరింత సమాచారం లాగితే భారీ లావాదేవీలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. జిల్లా ఎస్పీ బెట్టింగ్ యాప్లపై, బుచ్చిరెడ్డిపాలెం బెట్టింగ్ మాఫియాపై దృష్టి పెడితే వందల కోట్ల రూపాయలు అమాయకుల నుంచి కొల్లగొట్టిన నగదు రికవరీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. బుచ్చిరెడ్డిపాలెంపై పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.